అంజుమన్ ఆస్తుల రక్షణకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా స్పష్టం చేశారు. మంగళగిరిలోని వక్ఫ్ భూములు డెవలప్మెంట్ కి ఇచ్చే ప్రక్రియపై కలెక్టర్ కార్యాలయంలో సోమవారం అభిప్రాయ సేకరణ జరిగింది. అధికార పార్టీ నాయకులతో పాటు నూరి ఫాతిమా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. మైనారిటీల భూములను మైనారిటీల సంక్షేమం అభివృద్ధి కోసమే వినియోగించాలని చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ తరుణంలో అంజుమన్ భూములు తీసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కలెక్టర్ గారిని రిగార్డింగ్ అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి మాట్లాడడానికి ఈరోజు దాదాపుగా ఒక 50 మందిని పిలవటం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం వాళ్ళు ఏదో మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఆ ఫిక్స్ అయిన దాన్ని మాలో ఇంజెక్ట్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో మరి ఈరోజు పిలవటం జరిగింది. ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు ఏం చేస్తారు, కలెక్టర్ గారు కింద స్థాయిలో నాయకులు కానీ లేకపోతే వాళ్ళ టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే నడుచుకుంటారు. ఆయన సార్ అయితే కాంప్రమైజ్ చేయడానికి, అంటే కలెక్టర్ గారు కాంప్రమైజ్ చేయడానికి చూస్తున్నారు. కానీ దీంట్లో అర్థం కానిది ఒక ప్రశ్న అయితే ఎప్పుడూ ఉండిపోతుంది. ఎందుకనంటే ఒక స్టాండ్ ఏం తీసుకుంటున్నారనేది క్లారిటీగా స్పష్టంగా ఒక ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారికి ఇప్పటికీ కూడా హీ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. ఆయన ఏమంటారు, కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ దీన్ని ఇస్తే మంచిది అని అంటున్నారు. ఎలా మంచిది? ఏదో 100 కోట్లు వస్తాయి, 106 కోట్లు వస్తాయి, మరి ఉన్న గవర్నమెంట్ వాల్యూ మీద వస్తాయి, డెవలప్మెంట్ జరిగితే మీకు మంచిది, రాష్ట్రానికి మంచి జరిగిద్ది అని ఆలోచన చేస్తున్నారు. కానీ అక్కడ మంచి జరిగేది మంచిదే కాదనట్లేదు. అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవ్వాలి, దానికోసం ఇవ్వాలి, భూములు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఇప్పుడు దాకా కూడా అమరావతిలో ఎటువంటి డెవలప్మెంట్ కూడా ఏమీ జరగలేదు. ముందు అమరావతి రాజధాని మీద నమ్మకం, భరోసా ప్రజలకి పోయింది. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ ఎక్వైజేషన్ అని చెప్పి తీసుకొని వచ్చి దీన్ని ఏదో డెవలప్మెంట్ కోసం చేస్తున్నాము, డెవలప్మెంట్ కోసం ఇవ్వండి, చెయ్యండి. నాకు అర్థం కానిది ఏంటంటే మైనార్టీ భూములు ఒక్కటేనా కావాలి? పక్కన అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయిగా, దాన్ని తీసుకోవచ్చుగా, దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఎందుకు దాని మీద వెళ్లకుండా పర్టికులర్గా మైనార్టీ భూమి కోసం ఎందుకు వెళ్తున్నారు? అంటే ఎమ్మెల్యే గారు అప్పనంగా, ఎమ్మెల్యే గారు కానీ ఆయనే మరి అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు, దాన్ని మేము ఈజీగా కాస్ట్ చేయొచ్చు. అది ఈరోజు ఏదో అంటున్నారు ఇంకోటి, దీన్ని మేమేమో అసలు రాజధాని డెవలప్మెంట్ కోసం 72 ఎకరాలు రాజధాని డెవలప్ అయిపోయిద్దా? దాదాపుగా 50,000 ఎకరాలు ఉన్నాయి కదా, దాంట్లో డెవలప్ చేయండి. ముందు ఒక భరోసా కల్పించండి. ఆ బైలా కానీ లేకపోతే ఆ బైలాలో ఏముందో దాన్ని ఫాలో అవ్వట్లేదు. Work land is always a work land that belongs to only minorities, that does not belongs to all. మేము అడుగుతుంది ఏంటి, ఒకవేళ నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది, మైనార్టీల పట్ల మీకు ప్రేమ ఉంది అని అనుకుంటే మీరు డెవలప్ చేయండి. మైనార్టీల కోసం, వాళ్ళ కోసం మంచి పెద్ద కాలేజే కట్టండి, మైనార్టీల కోసం కాలేజ్ కట్టండి, మెడికల్ కాలేజ్ కట్టండి, లేకపోతే ఏమో ముస్లిం యూనివర్సిటీ కట్టండి. లేకపోతే దీనికోసం పెద్ద యూనివర్సిటీస్ దుబాయ్ నుంచి అటు నుంచి ఇప్పుడు సింగపూర్ నుంచి తీసుకొని వస్తున్నారు కదా, పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొని వస్తామంటున్నారు కదా, దుబాయ్ నుంచి అటువైపు నుంచి యూనివర్సిటీస్ తీసుకొని రండి, హజ్ హౌస్ కట్టండి, ఇవన్నీ చేయండి. ఇవన్నీ చేసి అప్పుడు మేము నమ్ముతాం మైనార్టీలకి మీరంటే చిత్తశుద్ధి అని నమ్ముతాం.